నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా అబు ఖలీఫా ప్రాంతంలోని తీర ప్రాంతంలో ఉన్న రహదారి వెంబడి మనం చూసుకుంటే పెట్రోలింగ్ వాహనం ఏదైతే ఉందో ఆ యొక్క వాహనాన్ని ఢీకొట్టి ఒక ప్రవాసుడు పారిపోయేందుకు ప్రయత్నించాడని చెప్పేసి పోలీసులు స్థానిక మీడియాకు తెలిపారు. వివరాలేకి వెళితే ఆ యొక్క డ్రైవర్ను తనిఖీలలో భాగంగా ఆపమని చెప్పేసి పోలీసులైతే అడగడం జరిగింది. అయితే అతను ఆ యొక్క డ్రైవర్ ఎవరైతే ఉన్నారో కారును ఆపకుండా పారిపోయేందుకు ప్రయత్నించాడో ఇందులో భాగంగానే పోలీసుల వాహనాన్ని ఢీకొట్టి అలాగే అధికారులు అతన్ని వెంబడించిన తర్వాత అతడు వెళ్లే రహదారిని బ్లాక్ చేయమని చెప్పేసి ఇతర పెట్రోలింగ్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనైతే అధికారులైతే ఆదేశించడం జరిగింది. వెంటనే మనం చూసుకుంటే పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులలో ఒకరిపైన దాడి చేసేందుకు అతను ప్రయత్నించాడని చెప్పేసి అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతని యొక్క వివరాలు పరిశీలిస్తే అతను ఒక బేదూన్ వ్యక్తి అని చెప్పేసి అతనికి ఎటువంటి స్టేటస్ అనేది లేదన్నమాట. అతనికి ఎటువంటి అకామా కానీ ఎటువంటి స్టేటస్ లేదు. అతని ప్రస్తుతం అదుపులోకి తీసుకుని విచారణ చేస్తూ ఉన్నాము. పోలీసులను చూసి ఎందుకు పారిపోవలసి వచ్చింది, పోలీసులు ప్రస్తుతం అతనైతే విచారిస్తూ ఉన్నాడు. అతనైతే మాదక ద్రవ్యాలు సేవించి ఆ యొక్క మాదక ద్రవ్యాలలో కొన్ని కూడా కారులో ఉన్నాయన్నమాట. అవి తీసుకొని పారిపోతూ ఉంటే పోలీసులను చూసి పారిపోతూ ఉన్నందున పోలీసులు అదుపులోకి తీసుకొని అతన్ని విచారించగా మాదక ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క మాదక ద్రవ్యాలు కూడా అతని యొక్క వాహనంలో అయితే పోలీసులు స్వాధీనం చేసుకొని చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.